అంటే ఏపీలో మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ మ్యూటేషన్ సంబంధించి వారసత్వానికి సంబంధించి దాని గురించి కూడా కొత్తగా జియో విడుదల చేసింది. అసలు ఈ క్రమంలో వారసత్వానికి సంబంధించి ఇప్పటివరకు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అంటే ఎవరైనా చనిపోతే మళ్ళీ వాళ్ళ పేరు మీద మారని చాలా పేపర్లు ఇప్పటికీ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. సో దానికి సంబంధించి జియోలో ఏముంది, ఏం జరుగుతుంది? ఇది కూడా మరొక కీలకమైన సమస్యకి ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్నమైన పరిష్కారం దిశగా అడుగులు వేసింది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పట్టాదారు చనిపోయిన తర్వాత వారసుల పేరు రికార్డులకు ఎక్కించి వారసులకు పాస్బుక్ ఇవ్వడానికి చాలా కాలయాపన పడుతుంది. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడక ముందు పరిస్థితి చూస్తే 71 చట్ట ప్రకారము పట్టాదారు చనిపోతే వారసులు దరఖాస్తు పెట్టుకోవాలి, విచారణ చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత రికార్డుకి ఎక్కించి పాస్బుక్ రావాలంటే ఒక్కొక్కసారి ఏండ్ల తరబడి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతదాకెందుకు 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నప్పుడు చాలా గ్రామాలలో వందల మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు పట్టదారులుగా రికార్డులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కూడా చనిపోయిన వ్యక్తులు పట్టదారులుగా ఉన్న సందర్భాలు బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే పట్టా మార్పిడికి చాలా సమయం పడుతుంది కాబట్టి. ఇప్పుడు తెలంగాణలో ప్రక్రియ ఏంటి? ఒకవేళ పట్టదారు చనిపోతే కనుక వారసులందరూ జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని భూభారతుల్లో దరఖాస్తు పెట్టుకొని అప్పుడు తహసీల్దారు నోటీసులు ఇచ్చి విచారణ చేసి అందరూ ఒప్పుకుంటే రికార్డులు మారుస్తారు. ఈ ప్రక్రియకి ఇప్పటికి కూడా భూభారత్ వచ్చిన తర్వాత కూడా కొంత సమయం పడుతుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమవుతుంది, అక్కడ కూడా విచారణ చేయాలి, వారసులందరూ రావాలి, ఒప్పుకోవాలి, అప్పుడు మాత్రమే చేయాలి. దీనివల్ల 2 నష్టాలు జరుగుతున్నాయి ఈ ప్రక్రియ చేయటం వల్ల. ఒక నష్టం ఏంటంటే కాలయాపన జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరికి మనం భూములు ఇవ్వట్లే కదా. పట్టాదారు చనిపోయాడు, ఆయన పిల్లల పేరు మీద, ఆయన వారసుల పేరు మీద పట్టా మార్పిడి జరగాలి. అది రొటీన్గా వెంటనే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సులభంగానే కార్యక్రమం ఉండాలి. అది అన్లెస్ వాళ్ళలో ఏమైనా వివాదం ఉంటే తప్ప. ఇది చేయటం వల్ల లేట్ అవుతుంది ఒకటైతే. రెండోది, ప్రభుత్వానికి ఆదాయం కూడా ఏమి రాదంటే ఇప్పుడు మ్యూటేషన్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అన్న 2500 రూపాయల మ్యూటేషన్ ఫీజు ఉంది, కానీ ఏపీలో మ్యూటేషన్ ఫీజు ఏమీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది అంటే, మీరు సేల్ డీడ్ ఎట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ పట్టదారు చనిపోయాక వారసులు కూడా పోయి రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. దానివల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ కాగానే ఎట్లాగో మ్యూటేషన్ జరిగిపోతుంది. మీరు ఎట్లాగో మ్యూటేషన్ పోయినప్పుడు అన్నా అందరూ కలిసిపోతే తప్ప మ్యూటేషన్ కాదు. అదేదో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే డాక్యుమెంట్ని, మ్యూటేషన్ ప్రక్రియ సులభం అవుతుంది, ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. రెండోది, ఈ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పటమే కాకుండా ఫీజు చాలా నామినల్ పెట్టారు. భూమి విలువ 10 లక్షల వరకు, 10 లక్షల లోపల ఉన్న వాటన్నిటికీ 100 రూపాయలు ఫీజు. 10 లక్షల విలువ దాటిన భూమి అయితే 1000 రూపాయలు